హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. రానున్నటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో. అయితే ప్రస్తుతానికి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో ప్రస్తుతానికి మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, పొడి వాతావరణం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. కోస్తా తీర ప్రాంతాల వెంబడి మాత్రమే చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇక ఆ తర్వాత రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, కడప వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతానికి జనవరి మొదటి వారం వరకు కూడా ఇదే విధంగా వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.